-5 అయితే ఆన్సరు. ఇవి 2 రేషనల్ నెంబర్స్ అనమాట. ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్య ఏముంటాయి చూద్దామా. మనకి -9 ఇక్కడ 15 డినామినేటర్లు సేమ్ కాబట్టి ఇక్కడ -9 -5 ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయి చూస్తే సరిపోతుంది. -8 -7 -6. ఈ 5కి 9కి మధ్యలో 6 7 8 అయితే ఉంటాయి. సో -8/15 -7/15 -6/15 అయితే ఉంటాయి. ఇక్కడ 3 రేషనల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇది ఒకటి. కానీ 3నే ఉంటాయంటే లేదు. ఇంకొక విధంగా చూద్దాం ఇక్కడ. సో మనకి ఇవే -9/15 -5/15ని నేను ఏం చేస్తానంటే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ రాస్తా. వీటికి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా రాస్తాం మనకు ఆల్రెడీ తెలుసు. రెండింటిని ఒకే నెంబర్తో డివైడ్ చేసిన మల్టిప్లై చేసిన మనకి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అయితే వస్తాయి అన్నమాట, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో దీన్ని ఏం రాస్తా అంటే -9 × 2/15 × 2 అంటే -18/30 రాస్తా.